హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా. ముందుగా ఏ సైజ్ కొబ్బరి చిప్పలు 3 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 ఎండుమిర్చి, 5, 6 వెల్లుల్లి రెమ్మలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిశనగపప్పు అలానే మినపప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో చింతపండు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి గరిటతో తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. తాలింపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. అంతే అండి, టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ.